మనసు మాట వినదు ఎపిసోడ్ 15. తన బెడ్ మీద పడుకున్న సహస్ర నుంచి వస్తున్న పరిమళం చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు షణ్ముఖ్. దాంతో సహస్ర షాక్ అయి అతని వైపు భయంగా చూసింది. ఆమె అమాయకమైన మొహాన్ని చూస్తూ తన మునివేళ్లతో ముంగురులు సవరించాడు. షణ్ముఖ్ కళ్ళల్లో ఏదో మాయున్నట్టు అతన్ని చూస్తూ ఉండిపోయింది సహస్ర. ఆమె పెదవుల మీద సున్నితంగా వేలితో రాస్తూ సడన్ గా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. దాంతో ఆమె షాక్ అయి అతన్ని నెట్టే ప్రయత్నం చేసింది. కానీ షణ్ముఖ్ మాత్రం ఆమెను ఇంకా తనలోకి పొదుపుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. చాలాసేపటి వరకు అతని ముద్దు మాయలో ఉండిపోయి అతని చేతులు తన నడుం మీద నాట్యం చేస్తుంటే వాణ్ణి ఆపి అతన్ని నెట్టేసి పక్కకు తిరిగి పడుకుంది సహస్ర. షణ్ముఖ్ కూడా ఆమెను బలవంతం చేయకుండా సైలెంట్ గా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూసిన సహస్రకు బెడ్ మీద షణ్ముఖ్ కనిపించలేదు. ఆమె కూడా అతని కోసం వెతకకుండా ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది. తన కోడల్ని చూసి, అమ్మ సహస్ర, టిఫిన్ చేద్దాం త్వరగా రా అని పిలిచింది సుశీల. వద్దత్తమ్మా, నాకు హాస్పిటల్కి లేట్ అయిపోతుంది అని చెప్పింది సహస్ర. నువ్వు భరద్వాజ్ ఫ్యామిలీ కోడలివి, హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఇలా జాబ్ తిరిగి అలసిపోవడం ఎందుకు చెప్పు? నువ్వైనా చెప్పు షన్ను అని షణ్ముఖ్ను అడిగింది సుశీల. దానికి బదులుగా సుశీలకు ఒక నవ్వు విసిరేశాడు తప్పితే ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సహస్ర వైపు చూసి, అమ్మా సహస్ర, మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా, ఇప్పుడు నువ్వు మీ హస్బెండ్తో ఎక్కువ టైం గడపాలి. అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది అని చెప్పింది సుశీల. ఆ మాటలు విన్న సహస్రకి కొద్దిగా టెన్షన్ వచ్చేసింది. ఈవిడ ఇలా అంటున్నారేంటి? నిన్న నైట్ జరిగింది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేను తనతో అలాంటి రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తాను? కాంటాక్ట్ మ్యారేజ్లో ఇవన్నీ ఉండవు కదా. కాంటాక్ట్తో సంబంధం లేకుండా ఇక నుంచి త్వరగా వెళ్ళిపోవడం నయం అని మనసులో అనుకుంది సహస్ర. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చి క్లినిక్కి కాకుండా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ యథాలాపంగా తన చేతిని చూసుకొని, ఇది షణ్ముఖ్ ఇచ్చిన రింగే కదా, అంటే ఖచ్చితంగా బాగా వాల్యుబుల్ అయి ఉంటుంది. ఇది అమ్మేస్తే ఎంతో కొంత మనీ వస్తాయి అనుకుంటూ నేరుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళింది సహస్ర. లోపల ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఈ రింగ్కి ఎంత మనీ వస్తుందో చూసి చెప్తారా అని అడిగింది. అతను దాన్ని చెక్ చేసి, సారీ మేడం, నేను ఈ రింగ్ కోలేనంత స్టేజ్లో లేను అని సహస్రకు తిరిగిచ్చేశాడు. దాంతో షాక్ అయి, అదేంటి, ఎందుకు కొనరు అని అయోమయంగా అడిగింది సహస్ర. మీకు దీని కాస్త తెలియదు మేడం, దీన్ని అమ్మడానికి వచ్చారని తెలిస్తే సార్ మా ప్రాణాలు తీసేస్తారు అని భయంగా చెప్పి సహస్రను అక్కడి నుంచి బలవంతంగా పంపేశాడు ఆ ఓనర్. అక్కడి నుంచి ప్రతి షాప్కి వెళ్ళింది సహస్ర. కానీ ప్రతి చోట ఆమెకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక షాప్లో ఆ రింగ్ తీసుకొని, మేడం, ఈ రింగ్ని మీరు ఏ షాప్లో అమ్మినా కొనరు, పక్కనే ఉన్న ఎంగేజ్మెంట్ పార్టీ జరుగుతుంది. అతను ఇక్కడికి వచ్చి చాలా మోడల్ రింగ్స్ అన్ని చూశాడు, కానీ ఏమీ నచ్చలేదని వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళి ఈ రింగ్ అతనికి ఇస్తే కొనే అవకాశం ఉంది అని చెప్పాడు ఆ ఓనర్. అది విని, ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం, వెళ్ళి అమ్మేస్తే ఎంతో కొంత వస్తుంది, అప్పుడు అమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంది సహస్ర. ఆ మరుక్షణమే అతను చెప్పిన ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఆపి, మేడం, మీకు ఇన్విటేషన్ కార్డ్ చూపించండి అని అడిగాడు. ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు షాప్లో రింగ్ మర్చిపోయారు, అందుకే ఇవ్వడానికి వచ్చాను అని చెప్పింది సహస్ర. ఓ ఓకే మేడం, వెళ్ళండి అని పంపాడు ఆ గార్డ్. స్టేజ్ వైపు వెళ్తూ అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయింది సహస్ర. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గరికి వస్తూ, హాయ్ సహస్ర, నువ్వు నా ఎంగేజ్మెంట్కి వస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పింది క్రాంతి. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఆ రోజే అని, అదే ఫంక్షన్ హాల్లో జరుగుతుందని గుర్తుకు వచ్చింది. ఆమె ఆలోచనల్లో ఉండగా షణ్ముఖ్ దగ్గర తను మంచిగానే బిహేవ్ చేయాలని సహస్ర చేపట్టుకొని, నువ్వు ఇక్కడికి రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సహస్ర అంది క్రాంతి. ఆ మాట విని వంకరగా నవ్వుతూ, అవునా, మరి నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపించలేదు? ఎనీవే, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అని షణ్ముఖ్ వైపు కోపంగా చూస్తూ చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచింది సహస్ర. వెనక్కి తిరిగి వెళ్తుంది కానీ ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. వాళ్ళని తుడుచుకుంటూ,
షణ్ముఖి ఎంగేజ్మెంట్ అయితే నేనెందుకు బాధపడుతున్నాను, ఏమైంది నాకు అని మనసులోనే బాధగా అనుకుంటూ కళ్ళు మసకబారిపోవడం వల్ల స్లిప్ అయి కింద పడిపోయింది. కానీ తనకేం కానట్టు లేచి నిలబడి బయటికి వెళ్ళిపోయింది సహస్ర. నిజానికి ఆమె కాలికి చాలా గట్టి దెబ్బే తగిలింది. ఆమెను చూసి మొన్న హోటల్లో తగిలిన దెబ్బ ఇంకా తగ్గి ఉండదు, ఇప్పుడు మళ్ళీ అదే కాలికి గట్టిగా తగిలింది అని మనసులో అనుకుంటూ కంగారు పడ్డాడు షణ్ముఖ్. ఈ లోపే ఆమె బయటికి వెళ్ళిపోవడం చూసి క్రాంతి ఎదురుగా వెళ్ళడం ఇష్టం లేక బలవంతంగా తనను తాను ఆపుకున్నాడు. ఇంతలో సహస్రాన్ని చూసి హే సహస్ర వెయిట్ అంటూ ఆమె వెనకే పిలుస్తూ బయటికి వెళ్ళాడు లోకేష్. కాలికి ఉన్న దెబ్బ కారణంగా సహస్ర వేగంగా నడవలేకపోతుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే సహస్ర, నాకు కావ్య అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి చాలా బోరింగ్. మహేంద్ర అంకులు చాలా ఆస్తి ఇస్తానని చెప్పారు, అది తీసుకొని బయటికి వచ్చేయాలని ప్లాన్ వేశాను అని చెప్పాడు లోకేష్. అతని మాటలకు సహస్ర ఒళ్ళు మండిపోయింది. అతని చేతి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని చూస్తుంది. సహస్ర అన్న మాట విను, ఆ వాడితో ఇంకా ఎన్ని నెలలుంటావు? ఎలానో వాడు త్వరగా చేస్తాడు, అప్పుడు నువ్వు నాతో వచ్చేయి అన్నాడు లోకేష్. ఆ మాటలకు చాలా కోపం వచ్చి అతన్ని విసురుగా నెట్టే ప్రయత్నం చేసింది సహస్ర. కానీ ఆమె కాలికి దెబ్బ తగిలి వీక్గా ఉండడం వల్ల విడిపించుకోలేకపోయింది. రే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని కోపంగా అంటూ అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి. అతని గొంతు విని లోకేష్ వెంటనే సహస్రను వదిలేసి భయంతో దూరం జరిగాడు. ఏరా, లాస్ట్ టైం నీకు ఇచ్చిన డోస్ సరిపోలేదా అని అరుస్తూ లోకేష్ కాలర్ పట్టుకొని చితక్ కొట్టాడు షణ్ముఖ్. అక్కడ గొడవ జరుగుతుందని తెలిసి అందరూ బయటికి వచ్చారు. లోకేష్ ను పక్కన పడేసి కింద పడి ఉన్న సహస్రను ఎత్తుకొని అదే హోటల్లో తన రూమ్లోకి తీసుకువెళ్ళాడు షణ్ముఖ్. ఎందుకో షణ్ముఖ్ పక్కనే ఉంటే సహస్ర మనసంతా సంతోషంగా ఉంది. అందుకే అతని మెడ మీద చేతులు వేసి గుండెల మీద వాలిపోయింది. ఆ సీన్ చూసి క్రాంతి, ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు కాబోయే హస్బెండ్ నిన్ను ఇక్కడే వదిలేసి మీ అక్కనెందుకు రూమ్లోకి తీసుకువెళ్తున్నాడు అని క్రాంతి వాళ్ళ చుట్టాలు ఆమెను ఎగతాళిగా అన్నారు. అది విని కోపంతో పళ్ళు కొరుకుతూ, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది, ఆ సహస్ర ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కదా, బట్టలు మార్చుకున్నంత ఈజీగా అబ్బాయిలు మారుస్తుంది. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది అంతే. మీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఆ సహస్ర ప్రెగ్నెంట్, కానీ ఆ బిడ్డకు తల్లి ఎవరో తెలీదు. పాపం ఆ షణ్ముఖ్ ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు, నాకు అతని మీద చాలా జాలిగా ఉంది అని చెప్పింది క్రాంతి. ఆ మాటలు విని అక్కడున్న అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. అప్పటికే రూమ్లో సహస్ర కాలిని పట్టుకొని ఎక్కడ నొప్పిగా ఉంది అని అడుగుతూ కాలికైన గాయం దగ్గర నొక్కాడు షణ్ముఖ్. ఆ గాయం దగ్గర మొత్తం ఒకసారి టెస్ట్ చేసి కొద్దిగా నొప్పి పెడుతుంది, ఓర్చుకో అని చెప్పి ఒకసారి ఆమె కాల్ని ట్విస్ట్ చేశాడు షణ్ముఖ్. దాంతో సహస్రకు విపరీతమైన నొప్పి కలిగింది, కానీ వెంటనే చాలా రిలాక్స్ అయింది. అతను మెడికల్ ఎక్స్పర్ట్లా తనను ట్రీట్ చేస్తుంటే షాక్ అయింది సహస్ర. వెంటనే లేవకుండా కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు లేచి నడువు అని చెప్పాడు షణ్ముఖ్. అది విని, మీరు నా గురించి కాకుండా డోర్ దగ్గర ఉన్న మీ ఫియాన్సీ గురించి ఆలోచిస్తే బెటర్ ఏమో సిద్ధార్థ్ గారు అని చెప్పింది సహస్ర. ఆమె మాట విని తల తిప్పి డోర్ వైపు చూసిన షణ్ముఖి అక్కడ క్రాంతి కోపంగా చూస్తూ నిలబడింది. కానీ షణ్ముఖ్ ముందు ఆ కోపాన్ని చూపించకుండా, సిద్ధు, ఇంకొద్దిసేపట్లో మన ఎంగేజ్మెంట్, త్వరగా రా వెళ్దాం అని పిలిచింది క్రాంతి. ఆమె మాటలు వినగానే లేచి సహస్ర వైపు చూసి, పెయిన్ తగ్గే వరకు ఇక్కడ నుంచి లేవకు, నేను కాసేపట్లో వస్తాను అని చెప్పాడు షణ్ముఖ్. ఆ మాటలు విని షాక్ అయింది సహస్ర. ఎందుకంటే అతను ఎప్పుడూ హార్ష్గా మాట్లాడడం తప్ప ఇంత సాఫ్ట్గా మాట్లాడింది లేదు. వాళ్ళని అలా చూసి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, నా బాయ్ ఫ్రెండ్ ఏంటి దాని మీద అంత కేరింగ్ చూపిస్తున్నాడు, ఇప్పటి వరకు నాతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడలేదు, కానీ దాంతో మాత్రం ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అని కోపంగా మనసులో అనుకుంది క్రాంతి. షణ్ముఖ్ తనకన్నా 2 అడుగులు ముందు వెళ్ళాక వెనక్కి తిరిగి సహస్రను చూస్తూ, లాస్ట్ టైం నీ అదృష్టం బాగుండి నువ్వు ఆ రాబర్ట్ గా నుంచి తప్పించుకున్నావు, ఈసారి నాకు అవకాశం వస్తే మాత్రం నేను నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్రాంతి. వాళ్ళిద్దరూ దూరంలో ఉన్నా కూడా డోర్ తీసి ఉండడం వల్ల ఒకరికొకరు బాగానే కనిపిస్తున్నారు. సహస్రకైతే క్రాంతి మాటలు పట్టించుకోవాలని పెంచలేదు.
అందుకే మొహం తిప్పుకుంది. కొన్ని క్షణాలకు స్టేజ్ మీద క్రాంతి, షణ్ముఖ్ కూర్చున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ ఎంగేజ్మెంట్ అవుతుంటే నాకెందుకు బాధగా ఉంది, ఎవరో నా గుండెల్లో కత్తి గుచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడే కూర్చొని బాధపడ్డం కన్నా త్వరగా బయటికి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటూ ఆ రూమ్లో నుంచి మెల్లిగా బయటికి వచ్చింది సహస్ర. ఎటు వెళ్ళినా సరే ఆమె కళ్ళు మాత్రం పదే పదే స్టేజ్ వైపే చూస్తున్నాయి. కాలికున్న గాయంతో మెల్లిగా నడుస్తుంది సహస్ర. ఈలోపే ఆమె ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి గట్టిగా ఢీకొట్టింది. తమాయించుకొని నిలబడి తలెత్తి కోపంగా చూసింది సహస్ర. ఎదురుగా కావ్య కనిపించి, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా బాయ్ ఫ్రెండ్ వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? మళ్ళీ తను ట్రాప్ చేయాలని చూస్తున్నావా అని కోపంగా అడిగింది కావ్య. షటప్, నాకేం అవసరం, ముందు అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని చెప్పింది సహస్ర. అవునులే, నా బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు, ఇప్పుడు మా అక్క బాయ్ ఫ్రెండ్తో సహసాలు అయిపోయాయి, ఇప్పుడు ఇంకొకటి కోసం వెళ్తున్నావేమో. నీకు ఆ అబ్బాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏదో మీ ఆయన మీద పెట్టి అతన్ని బాగా చూసుకోవచ్చు కదా అని కోపంగా అడిగింది కావ్య. నీకు మీ అక్కకి మీ అమ్మకి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం అలవాటేగా. అయినా నేను నీ బాయ్ ఫ్రెండ్ వెనకాల పడలేదు, వాడే నా వెనకాల వచ్చాడు, నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పింది సహస్ర. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సహస్ర, నా బాయ్ ఫ్రెండ్కి నేనంటే ప్రాణం అని ఆవేశంగా అంది కావ్య. అవునవును, అందుకే నువ్వు బోరింగ్ అన్నాడు, నీ దగ్గరున్న డబ్బు కోసమే వానితో కలిసి ఉంటున్నాడు. బై ది వే, నీకు థ్యాంక్ యూ చెప్పాలి కావ్య. నా ఎంగేజ్మెంట్ ముందు రోజు నువ్వు అని ట్రాప్ చేసి ఉండకపోతే నా లైఫ్ ఇప్పటికే నాశనం అయిపోయేది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది సహస్ర. ఆ మాటలకు కావ్య కోపంతో నగిలిపోయింది. స్టేజ్ మీద క్రాంతి, షణ్ముఖ్లు రింగ్ మార్చిపోమని చెప్పారు. కానీ షణ్ముఖ్ దృష్టి అంతా కూడా తన రూమ్లో ఉన్న సహస్ర మీదనే ఉంది. చుట్టూ ఉన్న జనాలు, పక్కనే ఉన్న క్రాంతి ఎంత మాటలన్నా అతని చెవులకి ఎక్కడం లేదు. షణ్ముఖ్ తన వేలిని ఇస్తాడేమోనని చేతిలో రింగ్ పట్టుకొని అతని వైపు చూస్తుంది క్రాంతి. కానీ షణ్ముఖ్ మాత్రం సహస్ర ఎలా ఉందో, అసలే 2 సార్లు చాలా సివియర్గా ఇంజూర్ అయింది అని మనసులో అనుకుంటున్నాడు. ఈలోపే సిద్ధు, ఎంగేజ్మెంట్ టైం అవుతుంది అని షణ్ముఖ్ని పిలిచింది క్రాంతి. ఆమె అలా 2-3 సార్లు పిలిచేసరికి విసిగిపోయి ఆమె చెయ్యిని వినిపించుకొని అక్కడి నుంచి లేచాడు షణ్ముఖ్. ఏ సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నావు అని అతనికి అడ్డుపడి అయోమయంగా అడిగింది క్రాంతి. నాకు అర్జెంట్ పనుంది అంటూ క్రాంతిని పక్కకు నెట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు షణ్ముఖ్. ఇక్కడ మన ఎంగేజ్మెంట్ జరుగుతుంటే నువ్వేంటి వెళ్ళిపోతున్నావు అని కోపంగా అడిగింది క్రాంతి. కానీ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వేగంగా తన రూమ్కి వెళ్ళాడు షణ్ముఖ్. కానీ అక్కడ ఎక్కడ సహస్ర కనిపించలేదు. దాంతో అక్కడే ఉన్న వెయిటర్ని చూసి, ఇందాక ఈ రూమ్లో ఒక అమ్మాయి ఉండాలి కదా, ఎక్కడుంది అని అడిగాడు షణ్ముఖ్. మీరు వెళ్ళిన వెంటనే ఇక నుంచి వెళ్ళిపోయారు సార్ అని చెప్పాడు వెయిటర్. అవునా అంటూ హాల్ నుంచి బయటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూశాడు షణ్ముఖ్. కానీ అతనికి ఎక్కడ సహస్ర జాడ కనిపించలేదు. ఆమె ఇంటికే వెళ్ళుంటుందని ఆలోచించి వేగంగా ఇంటికి చేరుకున్నాడు. కానీ సహస్ర ఇంట్లో కూడా కనిపించలేదు. దాంతో షణ్ముఖ్ గుండె వేగం పెరిగిపోయింది. సహస్రకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? షణ్ముఖ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడని సహస్రకి తెలుస్తుందా? సహస్ర మీద ఉన్న కోపంతో క్రాంతి ఏమైనా చేస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.